ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి. హ్మ్. చేయించుకున్నాను ఆపరేషను. ఆ! బాగా ఇదిగా ఉంది. మరుసటి రోజే లేచి కూర్చున్నా గూడానండి. ఏం ఏం ఇబ్బందితో వచ్చారు నా దగ్గరికి? చెప్పండి. బాసు వెళ్తుంటే ఎక్కువగా ఇదయితున్నది. హ్మ్. ఇది దానివల్ల మీ దగ్గరకొచ్చానండి. ఆ! సరే. వచ్చినాక తగ్గింది. ఆ! ఆ! బావుంది ఆరోగ్యం. ఆ! హాయ్ ఐయామ్ డాక్టర్ ప్రశాంతి, యువర్ గైనకాలజిస్ట్. ఈవ ఏజ్ వచ్చేసి 70 ఇయర్స్ దాకా ఉంది. మా పెద్ద ఆపరేషన్ అయిపోయి కూడా 20 సంవత్సరాలయింది. హ్మ్. సో, యూరిన్ పోసుకునేటప్పుడు బ్యాగ్ కిందకి జారిపోతుందని చెప్పి నా దగ్గరికొచ్చారు. సో, ఇది కరెక్ట్ కాదేమో, దీని సమస్య ఎలా చెప్పాలనేది చాలా మదన పడిపోయారు. హ్మ్. నేను చెప్పాను, ఇది కరెక్టబుల్ ప్రాబ్లమ్ అండి. సర్జరీ చేయొచ్చని చెప్పి సర్జరీ చేశాము. హ్మ్. పేషెంట్ రెండో రోజు కల్లా ఇంటికి పంపించేసాము. ఇప్పుడు రీ రీచెకప్ కోసం నా దగ్గరకొచ్చారు. ఆమె మాటల్లోనే వినండి. ఎలా హ్మ్. ఉందమ్మా ఇప్పుడు ఆపరేషను? ఆరోగ్యం బావుందండి. హ్మ్. యూరిన్ బాగా బాగా ఆ! వస్తున్నాయా ఇప్పుడు? బాగొస్తున్నాయి బ్యాగ్ మామూలుగా. కిందకి జారుతుందా? ఏం లేదు. వెరీ గుడ్. అసలేమి సమస్యే లేదండి. ఓకేనండి. బావుంది. థాంక్ యూ. మీ